లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సాధారణంగా మనం ఏం చేసినా అది మనకు ఏదో ఒక రూపంలో రిటర్న్ వస్తుంది అంటారు. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అది నీకు ఈ రోజు రాలేదేమో రిటర్న్, కానీ ఇంకొక రోజు ఖచ్చితంగా ఆ పాపం అనేది నిన్ను వెంటాడుతుంది అంటుంటారు పెద్దవాళ్ళు. మరి ఇది ఇలా తీసుకుంటే చిన్న చిన్న విషయాలకి అది పాపం మూటగట్టుకుంటున్నాము అనే భావనలో ఉన్న మనము చాలామంది భగవంతుడికి సంబంధించిన ఆలయాలని ధ్వంసం చేయటము, ఏకంగా దేవుడి విగ్రహాలని ధ్వంసం చేయటము, కొంతమంది అంటే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాల్సిన విషయంలో వృద్ధాశ్రమాలు పెట్టడము, ఇలాంటి ఆశ్రమాలు ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. అక్కడ పెట్టడమే తప్పు. అది మళ్ళీ ఒక దేవాలయంగా చూసుకొని వాళ్ళని దేవుళ్ళలా భావించాల్సినపై అక్కడ కూడా దౌర్జన్యాలు చేసి అవి ఆక్రమించుకోవడం లాంటివి, ఇలాంటివి చాలా చాలా దుర్మార్గాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి దోపిడీలు దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? నిజంగా దీనికి సంబంధించిన ప్రతిఫలాన్ని వాళ్ళు ఖచ్చితంగా మూట కట్టుకుంటారు. అది ఎలా ఉంటుందంటారు? నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నేను ఇక్కడ గురుస్మరణం చేస్తూ మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. గురువు అంటే మనకి వేదవ్యాసుల వారు. కలియుగంలో మనం వారిని గురు పౌర్ణమి రోజున మనం పూజ చేస్తాం. వారు తెలియచేసినటువంటి గరుడ పురాణంలో మహావిష్ణువుకి గరుత్మంతుడికి జరిగినటువంటి సంభాషణ, దానిలోని ఆ ఇద్దరి మధ్య జరిగిందని గరుడు అడగటము, మహావిష్ణువు దానికి సమాధానం చెప్పడం, దీన్నే గరుడ పురాణం అని అంటాం. గరుడ పురాణం అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఇదేదో చచ్చేటప్పుడు చదువుతారేమో నిజం అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగానమ్మా మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. ఇది ఎవరైతే చూస్తూ ఉంటారో ఇలాంటి వీడియోస్ని షేర్ చేయాలి అందరూ కూడా. మీరు అడిగింది మీరు ఒక్కటే అనుకుంటున్నారు కాదు, ఒక దేవాలయమనో ఒక ఆశ్రమం గురించి అడుగుతారు. విద్యాలయాలైనా సరే, అవునవును, ఆసుపత్రులు, అవును, వైద్యాలయాలు, ఇలాంటివన్నిటిని కూడా కొంతమంది అక్కడి నుంచి షిఫ్ట్ చేయటము, ఆ స్థలాన్ని కబ్జా చేయటము, ఏదో రకంగా మనకి, లేకపోతే ఆశ్రమాలను ధ్వంసం చేయటము. ఇప్పుడు ఇక్కడ ఏదో ఆశ్రమం పెట్టాము మంచిగా, మొదట్లో హైదరాబాద్ నడిబొడ్డినంతా కూడా అంత పెద్ద జనాలు లేకుండా ఉండే ఆశ్రమం వచ్చింది. ఇప్పుడు ఆశ్రమం ఇక్కడి నుంచి తీసేసి ఆ స్థలాన్ని మనం తీసుకోవాలి, ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడితే మనకి రెంటలు బాగా వస్తాయి, దీన్ని ఎలా కబ్జా చేయాలి, వీళ్ళని ఎలా భయభ్రాంతులకు గురి చేయాలి, లేకపోతే ఇక్కడ దేవాలయం తీసేస్తే బాగుంటుంది, ఈ దేవాలయం మనం ఆక్యుపై చేయటం ఎట్లాగా, ఇదొకటే కాదు, దేవాలయం లోపల ఉండేటువంటి దేవాలయాన్ని మనం ఇప్పుడు దేవాలయ ఆస్తులను కాపాడకపోయినా, దేవాలయాలకి కొన్ని రాజులు కానీ కొంతమంది దాతలు కానీ ఆభరణాలుగా కానీ పొలంగా కానీ ఇచ్చుంటారు. ఆ పొలంగా ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా కాపాడకపోయినా భగవంతుడు చాలా ఆలోచన చేస్తాడమ్మా. మనం అనుకున్నంత ఈజీగా మనకి విషయాలు అర్థమవటానికి చాలా కష్టం. నర్మగర్భమైనటువంటి అర్థాలు ఉంటాయి. వేదాలు ఎప్పుడూ కూడా దోషం ఎలా వస్తుంది అని చాలా సింపుల్గా చెప్పింది. ఏమిటా, ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు, లేకపోతే నేను పూజ చేస్తున్నాను, వీళ్ళైనా గొప్ప భక్తులు అని ఎవడైనా అంటే వాడికి వెంటనే పాపం వస్తుంది. ఇట్లా చూసుకుంటే ఇది చాలా మంది అంటూ ఉంటారు ఇట్లా. ఒకటి ఇది చాలామంది, మొన్ననే మనకి నాగుల పంచమి ఇవన్నీ మనం గమనించాం. నాగదోషాలు ఎలా వస్తాయి అనే దానికి, ఈ నాగులు వీళ్ళకి పాము వచ్చి కరిస్తే అక్కడి నుంచి పారిపోతారు దెబ్బమట, పుట్ట దగ్గర వదిలేసేసి అని ఇట్లా ఎగతాళిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడిన వాళ్ళకి కూడా వచ్చే జన్మలో కర్మ రిటర్న్. మీరు అడిగింది కర్మ ఎలా మళ్ళీ తిరిగి వస్తుంది, పుణ్యకర్మైనా వస్తుంది, దుష్కర్మైనా వస్తుంది. మంచికి మంచి కర్మ, మీరు దానం చేశారు, దానానికి మంచి కర్మ మీరు అనుభవించి తీరాలి. అలాగే చెడ్డకర్మ చేశారు, దాని ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలి. ఇలాంటి దేవాలయ ఆస్తుల్ని ధ్వంసం చేసిన, దేవాలయాలను ధ్వంసం చేసిన, దేవాలయాలను పట్టించుకోకుండా అక్కడ భక్తులకి ఇబ్బంది పెట్టినా, అక్కడ పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానమైన దోషం వస్తుంది.
అంటే ఇప్పుడు ఏంటి పరిపాలన అంటే ఏంటి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికో ఆ దేశ ప్రధానమంత్రికో ఇది వస్తుంది అని చెప్పాలి. మీకు అర్థమవుతుందమ్మా? అర్థమైంది. పూర్వము మనం రాజరికం వద్దనుకున్నాం, అవును. రాజరికం వద్దనుకుని ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాము. ప్రజాస్వామ్యంలో కూడా రాజరిక పాలనే నడుస్తోంది. వాస్తవం. మీరు గమనించినట్లయితే ఎవరు పదవిలోకి వస్తే వారి వాళ్ళదే. లాభాపేక్షను బట్టి నడుస్తున్నాయి. అవును. పైగా మాకంటే ముందర చేసిన వాళ్ళు అవే చేశారుగా, మేం చేస్తే తప్పేమిటి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకంటే మనం గొప్పగా జీవించి గొప్ప పేరును గడిద్దాము అనేటువంటి ఆలోచన ఇక్కడ ఎవరికి లేకపోవడం చాలా ప్రధానమైనటువంటి సంగతిగా మనం అందరం గమనించుకోవాలి. గరుడు పురాణంలో ఎవరైతే దేవాలయ ఆస్తులు మింగివేసిన వాళ్ళు, దేవాలయాన్ని చాలా మీరు గమనించారో లేదో, ప్రసాదానికి ఇంత బడ్జెట్, రంగులకి ఇంత బడ్జెట్, పెయింటింగ్స్ వేయటానికి అని రాస్తారు. రాసి కొన్ని చోట్ల సరిగ్గా వేయక ఒక్క కోటింగ్ వేసి 2 కోట్లే ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. ఇలాంటివి కూడా పాపంతో సమానమే. ఓహో. మీరు ఈ భగవంతుడు అని అంటే చాలు, భగవంతుడికి తెలియదు నువ్వు అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఇందుగలడు అందులేడు సందేహం వలదు, ఎందెందుతికను సర్వాంతర్యామి నా హరి అని చెప్పేసి మనం ఆ శ్లోకాన్ని చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాము, తెలుసుకున్నాము. కానీ ఆ సర్వాంతర్యామైనటువంటి ఆ హరి ఎక్కడున్నాడు అంటే, ఆ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దానికి, ఇప్పుడు నదిలో నీళ్ళు ఇలా ప్రవహిస్తున్నాయి అమ్మా, మీరు నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే వెళ్ళి ఇలా చేయబెట్టి తాగలేరుగా, తాగలుగుతారా? తాగాలి అంటే మీకు నిలబడటానికి ఒక ఒడ్డు ఉండాలి. అవును. అంటే అక్కడ ఏంటి, కాస్త నిలబడటానికి ఒక ఆధారం లాగా 2 మెట్లు లాగా ఆ నదాక దిగి మనం తాగటానికి జారిపోకుండా పడిపోకుండా ఒక ఒడ్డు ఉండాలి. ఈ ఒడ్డే దేవాలయము. నదంతా నీరుంది, ఈ నీరు నువ్వు ఎక్కడ తాగాలి అని చెప్పే కేంద్రం ఏదైతే ఉన్నదో అది ఒడ్డు. ఆ ఒడ్డే ఈ దేవాలయం. ప్రపంచమంతటా భగవంతుడి శక్తి నిండి ఉన్నది. భగవంతుడు ఉన్నాడు. ఆ ఉన్నాడుని ఒక ఒడ్డును చూపించి ఆ ఒడ్డు దగ్గర నిన్ను కూర్చోబెట్టినప్పుడు నువ్వు దేవుడితో మమేకం అవటానికి ఒక కేంద్రం కావాలి. కాబట్టి అలాంటి కేంద్రాలని ధ్వంసం చేసిన, అలాగే తల్లిదండ్రులను చూడకుండా పూర్వకాలంలో మనకి ఆశ్రమాలని కొన్ని ఉండేవి. అవేంటంటే కొడుకులు కూతుళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు రాజులు అప్పట్లో పెట్టేవాళ్ళు ఇలా అనాథ తల్లిదండ్రుల గురించి ఏదన్నా ఆశ్రమాలు అంటూ అప్పట్లో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొడుకు కూతురు చచ్చిపోయారు, రోగం వచ్చింది, ఎవరు చెయ్యాలి మీకు చూడండి. అలాగే వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ధర్మసత్రాలు అని ఉండేవి. ధర్మసత్రాల్లో మనకేంటంటే ఒక పక్కగా రూమ్ ఇచ్చేవారమ్మా, ఒక చెంబు బకెట్ అన్ని పెట్టేవాళ్ళు. ఇంకా అన్నం కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ధర్మసత్రాల్లో పెట్టేవాళ్ళు. లేకపోతే ఉండటానికి అక్కడ ఉండి మనం అక్కడ వారాలుగా చేసుకుని బతికేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఇలాంటివి ఇప్పుడు ధర్మసత్రాలన్నీ తీసేశారు. రాజమండ్రిలో గోదావరి పరివాహంలో ఎన్నో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రోజున అవి కనిపించకుండా పోయాయి. అవన్నీ కూడా ఎంత సేవా కేంద్రాలమ్మా. వాళ్ళు చాలా బ్రాడ్ మైండ్తో చాలా గొప్పగా వేదాల్లో ఉన్న అర్థం చేసుకుని 10 మందిని మనం కాపాడటానికి. ఇప్పుడు ఎవరో వరదల్లో కొట్టుకుపోతారు, వీడు ఒక్కడే మిగిలిపోతాడు, ముసలివాడు ముసలమ్మో, వాళ్ళని ఎక్కడ నిద్ర తీసుకుంటానికి ఈ దేవాలయాలే. దేవుడి దగ్గర అంటే ప్రమాదం ఉండదు. కాస్త మనం సేవ చేస్తే ఆ గుళ్ళో పూజారి గారు లేకపోతే ఆ గుళ్ళో ఉండేవాళ్ళు ఇంత ఏదో అన్నదానం జరిగితే ఇంత మనం గుడి చిమ్ముతూ ఉంటే వాళ్ళు ఏమనకుండా ఉండి ఆ చెప్పులన్నీ పక్కకు పెట్టుకుని శుభ్రం అలా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అలాంటి దైవిక కేంద్రం దేవుడు ఏమిటి, ఒక రకమైనటువంటి నీకు శక్తిని రక్షణని కల్పించేటువంటి ఇలాంటి దేవాలయాలు ఎవరైతే ధ్వంసం చేస్తారో, వాటి ఆస్తుల్ని మింగేస్తూ ఉంటారో, కైంకర్యాలన్నింటినీ లేకుండా చేస్తూ ఉంటారో, పూజలన్నింటినీ రద్దు చేసి వీళ్ళు స్వయంగా వెళ్ళినప్పుడు కొత్త పూజలు మొదలెడుతూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు, వ్రణముల బాధ చేత బాధింపబడతారు. అంటే క్యాన్సర్ లాంటి గడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి. తర్వాత సంతానం లోపల, ఇప్పుడు సంతానం మనకు కావాలి, ఈ సంతానం పుట్టదు, పుట్టకుండా వీళ్ళు బాధపడుతూ ఉండాలి. ఒకటి ఆస్తి ఉంటుంది, ఈ ఆస్తి రేపు పొద్దున ఎవరికి ఇవ్వాలి, మనం చనిపోతాం, ఈ ఆస్తి ఎవరో ఒకటి అనుభవిస్తారు. అంటే నువ్వు సంపాదించింది అంటే ఏంటి, పరుల పాలవుతుంది. ఇంకా చెప్పాలి అంటే రకరకాలైనటువంటి
చర్మ వ్యాధులు సంప్రాప్తమవుతాయి. ఓ. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆశ్రమాలు ధ్వంసం చేయటము అని. కొంతమంది ఆశ్రమాల పేరిట చాలా ఎక్కువ ధనాన్ని వెనకాల పోగు చేసుకుంటూ ఉంటారు. అవును, వాళ్ళకు కూడా వర్తిస్తుందా ఇది? వర్తిస్తుందమ్మా. నువ్వు చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసే పని ఏమిటి? అవును. ఇప్పుడు ఒక గురువుగా ఉండి నేను నా స్వలాభాపేక్ష స్వపేక్ష అనేటువంటి దానిలో మనం ఆలోచన చేస్తే నేను లాభం లేకుండా సేవ చేస్తే భగవంతుడు ఆనందపడతాడు. ఆ. ఏదో కడుపుకు ఏదో అన్నం తింటున్నాడు, వాడి కుటుంబాన్ని పోషించుకుంటే అంతవరకు సంతోషమే. ఉమ్. కొద్ది ఏదో అవసరాలకు ఉపయోగించి సంతోషమే, అంతవరకు కూడా భగవంతుడు సహిస్తాడు. ఉమ్. ఇక మితిమీరి అవును. తలో 10 ఎకరాలు సంపాదించాలన్నట్టుగా ఒక గురువు కూడా ఉన్నా కూడా ఉమ్. అక్కడ ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి, ముఖ్యంగా ఇలా గరుడ పురాణంలో ఉమ్. ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వంశము లేకుండా అయిపోతుంది. రెండవది గరుడ పురాణం. ఇంకా మీకు సంతానం లేదనుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీకు తద్దిన కార్యక్రమం పెట్టకపోతే మీ ప్రేతాత్మ ఏడుస్తూ ఉంటుంది. వా. చూడండి ఎంత కఠినమైన శిక్షలు పెట్టాడు. ఉమ్. ఏడ్చి ఏడ్చి దాహార్త అయ్యి మంచినీళ్ళు నీళ్ళు ఎదురుగుండా ఉంటాయటమ్మా మనం చనిపోయిన తర్వాత కూడా, ఆ. కానీ తాగలేముట. ఓ, ఇంకా అది పెద్ద నరకం. నీళ్ళు అందించేవాడు లేక మనం తాగలేము. అందుకనే తర్పణాన్ని వదిలేవాడైనా తనయుడు కావాలి, ఒక్క నీళ్ళ చుక్క వదలటానికి ఒక తనయుడు కావాలి అని వేదం చెప్పి. తర్పణాలు వదిలితే నీ చనిపోయిన తర్వాత ప్రయాణంలో ఈ వదిలిన నీళ్లు ఎన్ని నువ్వు గింజలైతే ఆ నీళ్ళల్లో పడ్డాయో అంతకాలం నీకు దాహార్త నీళ్ళు అందుతూనే ఉంటాయి. నువ్వు గింజకి అంత బలం ఉన్నది. ఆహాహా. గరుడ పురాణంలో ఇంత చక్కగా చెప్పారు. ఉమ్. కాబట్టి ఇప్పుడు దేవాలయాల్ని నడుపుతున్నటువంటి వారు, దేవాలయాలను రక్షణ చేయవలసినటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఉమ్. దేవాలయము సరువుల గురించి కట్టబడి ఉన్నది. దాన్ని రక్షించకపోయినా నేను కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మనకి. అలాంటి బాధలు పడ్డ మనసుకి ఆవేదన, ఇంత పాపమా అని ఉంటుంది కదమ్మా. ఇది చాలా బాధ అన్నమాట మనసుకి ఇలాంటి వార్తలు వింటుంటే. అవును. కాబట్టి శాస్త్రం చెప్పింది గరుడ పురాణం, సాధ్యమైనంత వరకు వెళ్ళి నువ్వు వారికి చెప్పు. ఇలాంటి విషయాన్ని గరుడ పురాణంలో మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. దాన్ని వేదవ్యాసులు వారు రచన చేసి మనకు అందించారు. ఈ విషయాన్ని చెప్తే నీ వంశం బాగుంటుంది అని నేను చెప్తున్నాను అని చెప్పాను. మీరు అడిగిన ప్రశ్న నిజంగా ఈ వీడియో వైరల్ అయితే చాలామంది దేవాలయాలను మళ్ళీ జాగ్రత్త చేయడానికి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అవునండి. చాలా మీరు అడిగింది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న, మంచి ప్రశ్న కూడా. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితులను మీరు తెచ్చుకోవద్దని నేను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కూడా ఈ విషయాన్ని సెలవిస్తున్నాను. చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అది ఈ జన్మలోనే ఉంటుందా, మళ్ళీ వచ్చే జన్మలో అనుభవిస్తారా? అంటే కొంతమంది ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నట్టు మనకు తెలిసిపోతుంది, ఇలా ఆలయాల పేర్లు కానివ్వండి, ఈ సేవా సంస్థల పేరిట చాలా బాగున్నట్టుగానే కనిపిస్తారు. అంటే ఈ జన్మలో ఉండదా అది రిటర్న్ అనేది? ఉంటుందమ్మా. ఈ జన్మలో ఎవరికి సంపాదించిన కర్మ వాళ్ళు మోసుకోవాల్సిందే. భగవంతుడు అందుకనే పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఈ దేవాలయాల దగ్గర ఏదన్నా ఇబ్బందులు కలిగితే లేకపోతే దేశంలో ఇంకా అసలు రాజుగారికి పాపం ఎలా వస్తుందట, ఇప్పుడు ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ పాపం ఎలా వస్తుందట, శాస్త్రం క్లియర్గా చెప్పబడి ఉన్నది. మనుషులు చేసే పాపంలో కొంత భాగం వాళ్ళ అకౌంట్లో కడుతుందట. రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా పాపం చేస్తే ఆ పాపం అకౌంట్ ఈ రాజుగారి అకౌంట్ లో కడుతుంది కొంత పావల. ఎందుకని? ఆయనకు సంబంధం ఏమి? మన ఈ రాజ్యంలో నువ్వు ధర్మ పరిపాలన ఉంటే పాపాత్ముడు ఉండకూడదుగా. అంటే ఈయన పాలన సరిగ్గా లేదు. ఓకే. మనకి పూర్వము రాజుగారికి ఏ వ్యాధులు ఉండకూడదు, ఇట్లా వ్యాధి ఉన్నవాడు పరిపాలన చేస్తే ఒక రకమైనటువంటిది మనం చరిత్రలో విన్నట్టు వాళ్ళం. మీరు గమనించారు లేదు, చందమామ కథలు ఇవి బాగా వస్తూ ఉండేవి చిన్నప్పుడు. ఇలాంటి స్టోరీస్ బాగా ఉండేవి. ఇవన్నీ యథార్థం అమ్మా. అవి మనం ఏవో కథలు అనుకుంటున్నాం, కథ కాదు, నిజమైనటువంటి జరిగినటువంటి గాథలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటప్పుడు ఆ పాపము ఆయన అకౌంట్లోకి వస్తుంది. అంటే ఏంటి, నువ్వు వాటిని వదిలేసావంటే ఏంటి, కొమ్ము కాసినట్టేగా. మరి కొమ్ము కాసినప్పుడు పాపం నీకు కూడా అంటుకోవాలా వద్దా? ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ వారు మీ అబ్బాయిని కొడుతున్నారమ్మా, మీరు ఆగండి అని అన్నారు. ఈ చెయ్యి అడ్డు పెట్టినప్పుడు ఆ స్పీడ్లో దెబ్బ మీకు తగులుతుందా లేదా?
అంటే కర్మ మీకు అంటుకున్నదా లేదా? ఆ. అలాగే ఈ కర్మ అయినా సరే నువ్వు సరి అయిన శిక్ష వేస్తుంటే కనుక ఇంకొకడు తప్పు చేయకుండా ఉంటాడు. ఓకే ఓకే. ఇంకొకడికి తప్పు చేయకుండా ఉండే భయాన్ని నువ్వు పెట్టడం మూలకంగా నీది ధర్మపాలన అవుతుంది. రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు అలా నడిచాడు, ధర్మానికి అనుగుణంగా నడిచాడు. అందుకనే ఈరోజు కూడా ఎలక్షన్లో నేను రామరాజ్యం లాగా నడిపిస్తాను నేను వస్తే అనే మాట ఉండిపోయింది. ఎందుకు? అవును, అప్పుడు రాముడు ఎలా పరిపాలన చేశారు వీళ్ళు చూడలేదు, కానీ ఆ మాట మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఏంటి? ఆ విధంగా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. అవును, కాబట్టి ధర్మాన్ని ఆ విధంగా ఆచరించాలి. తన సింహాసనంలో ఉన్నప్పుడు తన కుటుంబం మీద నింద వస్తే ఆ నింద గురించి తను తప్పుకుంటానంటే తమ్ముళ్ళు ఒప్పుకోవాలా. కాబట్టి అప్పుడు నింద వచ్చిన ఎవరైతే ఈ నింద వేశారో ఆ మనిషిని తీసుకెళ్ళి వేరే చోట పెట్టాడు ఆయన. రామాయణంలో రహస్యాలు ఇవన్నీ. కాబట్టి ఏంటంటే తను శిక్ష వేశాడు కదా. అవును, ఆ మాదిరిగా మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి గరుడ పురాణం ప్రకారం ఇలా దేవాలయాలు కానీ నేను చెప్తున్నాను, మనల్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులందరికీ దయచేసి మీరు కూడా కొన్ని మంచి చేయాలనుకుంటూ ఉంటారు. మీలో మంచి మనసు ఉన్నది. ఆ మంచి మనసుకు తదనుగుణంగా మీరు ఇంకా మంచి పనులు చేస్తే వీటిని కాపాడితే మీ పిల్లలు మీ కుటుంబాలు ఇంకా చాలా గొప్పగా ఉంటాయి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తాడని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను. దయచేసి దేవాలయాల్ని, మన సనాతన ధర్మ సంప్రదాయాల్ని మీరు కాపాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.